అలానే మాట్లాడుతున్నాను గాజోగా బాలా డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మీకు ప్రతి ఇళ్లలో ఈ మధ్య దొంగతనాల కంటే ఎక్కువ జరగడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి ఇంటికి కెమెరా పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు మాక్సిమం ఆల్మోస్ట్ అందరికీ వైఫైలు ఉన్నాయి. చాలా మటుకు వైఫై ఉన్న వాళ్ళకి అయితే బాగా ఎక్కువ ఉపయోగం. లేదనుకుంటే మెమరీ కార్డ్ వేసుకుంటే దాన్ని చూసుకోవచ్చు. యాక్చువల్ గా ఈ కెమెరాస్ అంటే సీసీ కెమెరాస్ అందరికీ వాంటింగ్ అండి. ఏం జరుగుతుందనేది ఏం తెలుసుకోవడానికి అంటే కూడా చాలా ఉపయోగం. ఇప్పుడు జనరల్ గా ఇవాళ ఈ వీడియోలు ఎప్పుడు తీస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు తీయడానికి ఏంటంటే పోలీసు వాళ్ళు స్పెషల్ గా చెప్పారు కెమెరాస్ కొంచెం ఫోకస్ చేయండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది పడవడానికి. వాటికి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇవ్వండి అంటే జనరల్ గా ఇది తక్కువ రేటు పెడతాం జనరల్ గా మీకు. కానీ ఎప్పటి నుంచి అమ్ముతున్నాం కంప్లైంట్స్ అయితే లేవండి. ఇది అడాప్టర్ వస్తుంది, బల్బ్ లాగా వస్తుంది అనమాట. సింపుల్ గా ఉంటాయి ఇవన్నీ. హెవీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఉంటుంది. దీంట్లో 360 degrees ఇది ఏంటంటే ఫోన్ లో ఎన్ని ఫోన్ వేసుకోవచ్చు యాప్. ఈ కెమెరా మెయిల్ ఐడి ఏదైతే పెట్టుకుంటారో ఐడి పెట్టుకుని దాని పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఇదిగో నేను ట్యాబ్ లో వేసాను, ఇదిగో ఇలా వస్తుంది అనమాట. డ్యూల్ కెమెరా యాక్చువల్గా సింగిల్ కెమెరా చూపిస్తున్నాను మీకు. ఇదిగో ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది అంటే ఫోన్ లో ట్యాబ్ లో కాబట్టి చిన్న కనబడుతుంది. ఫోన్ లో కూడా సేమ్ అలాగే మీకు యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ లో కూడా మీకు సేమ్ వస్తుంది అనమాట కెమెరా. ఫోన్ లో అన్నింటిలో వేసుకోవచ్చు. ఇదైతే మాత్రం 360 degrees అండి, రౌండ్ గా తిరుగుతుంది, కిందకి పైకి అన్ని తిరుగుతుంది. వైఫై అంత బాగుంటుంది, అంత క్లారిటీ కూడా వస్తుంది. క్లారిటీ అయితే మాత్రం చూడాల్సిన అవసరం, చాలా చాలా బాగుంది క్లారిటీ అయితే మాత్రం. తర్వాత ఇది ఏంటంటే మీకు దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మోషన్ సెన్సార్, మనిషి వచ్చినప్పుడు రికార్డ్ అవడానికి అలాంటివన్నీ ఉంటాయి. తర్వాత మనం వాయిస్ అవతల బయటపడుతుంది, అవతల మాట్లాడేది మనకనే పడుతుంది. ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉంటాయి దీంట్లోని. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లో. మీరు మెమరీ కార్డ్ వేసుకుంటే రికార్డింగ్ అవుతుంది అనమాట. 64 GB వేసుకున్నారనుకోండి, ఆ సిచ్యువేషన్స్ బట్టి ఇంచుమించు ఒక 4-5 days 6 days అంటే రికార్డింగ్ పెట్టుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఒక రికార్డ్ అవుతున్నప్పుడు పాతది క్లియర్ అయిపోయి కొత్త వస్తుంటది. అలాగే ఫోన్ లో కూడా ప్రతిదీ మనం చూసుకోవచ్చు. ఇలాగా ఫోన్ లో అయినా ట్యాబ్స్ లో అయినా టీవీలో ప్లే స్టోర్ ఉంటే దాంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది 360 degrees మొత్తం ఇలా తిరుగుతుంది అన్నమాట. మొత్తం అంతా తిరుగుతుంది. ఇది ఇలా తిప్పుకోవచ్చు మొత్తం అంతా, పైకి కిందకి అలా తిరుగుతుంది మొత్తం అంతా. అంటే నెట్ స్లోగా ఉంటే మేము లోపల ఉంటాం కదా రూమ్ లో, అందువల్ల ఇది తిరుగుతుంది. ఈ విధంగా తిరుగుతుంది. వాయిస్ రికార్డ్ కూడా వస్తుంది మీకు. తర్వాత మనిషి తిరిగేటప్పుడే రికార్డ్ చేసుకోవాలనుకుంటే అది కూడా ఉంటుందండి. ఈ కార్డు ఇప్పుడు బాల్కనీలో పెట్టడానికి, ఇంటి ముందు పెట్టడానికి వైఫై ఉంది కాబట్టి చాలా సింపుల్. తక్కువ రేట్లో కొనుక్కుని పెట్టుకుంటే మనకి ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు. కాబట్టి ఇది ఎవరైనా కావాలంటే మాత్రం ఇప్పుడు తిప్పేస్తున్నాను దగ్గర, నేను అటు ఇటు తిరిగిపోయింది. మీరు దీనికి వైఫై అయితే ఉండాలండి. వైఫై ఉంటే మీరు ఎన్ని ఫోన్లు వేసుకున్నా సరే వెళ్ళి చూసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇళ్లలో గానీ, ఆఫీసెస్ లో గానీ, షాప్స్ లో గానీ అన్నిటికీ పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎవరైనా కావాలంటే మాత్రం ఇది సింగిల్ కెమెరా. అలాగే డ్యూల్ కెమెరా కూడా వస్తుందండి. ఇది ఆల్రెడీ మీకు ఇది కూడా కెమెరా కూడా పెద్ద కాస్ట్ కాదండి, 799 రూపాయలు అంతే. దీని ఖర్చు కూడా ఏముండదు. మెమరీ కార్డ్ కావాలంటే వేసుకుంటారు. ఇళ్లలో చాలా మంది మెమరీ కార్డ్స్ ఉంటాయి, వేసేసుకోవచ్చు ఫార్మేట్ చేసి. ఇది కరెంట్ కనెక్షన్ ఇచ్చేసుకుంటే చాలు. కరెంట్ అయితే ఉండాలి కంపల్సరీగా.